శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే దీనికి పండితుల ఉవాచ ఎలా ఉన్నా మనం పామరులం కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ త్రిమూర్తులు అనబడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు సృష్టి ఆరంభం నుంచి మనందరికీ గురువర్యులు, పూజ్యనీయులు. అందుకే వారిని గురువుల రూపంలో తలుస్తున్నాం, కొలుస్తున్నాం. తర్వాతి కాలంలో కృష్ణం వందే జగద్గురుం అన్నాం. కలియుగంలో శ్రీ సాయినాథ్ సద్గురు మహారాజ్కి జై అన్నాం. ఏదేమైనా గురుస్థానం గురువుదే. గురు అని 2 అక్షరాలకి గు అంటే అజ్ఞానం అనేది అంధకారం, రు అంటే తొలగించువాడు. ఇది సంస్కృత పదం. గురుహు అనే సంస్కృత పదంలో ఈ అర్థం వస్తుంది. గురుహు అనే సంస్కృత పదం తెలుగులోకి వచ్చేసరికి ఆ విసర్గ అనేది తీసివేయబడుతుంది. గురుహులోంచి ఉహు తీసేయబడుతుంది. సో ప్రియ మిత్రులారా, భగవద్బంధువులారా, దయచేసి ఆచార్య దేవోభవ అనే నానుడిని, సామెతను తుచ తప్పక మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా మనమంతా అమలు చేయాల్సిన అవసరం ఈ కాలంలో, ఈ తరంలో ఎంతైనా అవసరం ఉంది. కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు. శుభం.